అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. హైదరాబాద్ నుంచి మార్నింగే వచ్చానండి. ఇక ఇంటికి రాంగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్లు ఉంటదండి. ఒక్కసారి గార్డెన్ అంతా తిరిగేసి మొక్కలనన్నిటిని చూసుకుని కృష్ణయ్యని పలకరించుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటదండి. అలానే నేను లేనప్పుడు నర్సమ్మ మొక్కలకి నీళ్ళు అయ్యి పోయమని చెప్పాను. పోసినట్లున్నాదండి. కానీ నేనొచ్చేసరికి కొద్దిగా ఒడిలినట్లు అనిపిస్తున్నాయన్నమాట. అందుకనే ఒకసారి వాటరింగ్ చేసేసి పనిలో పని కృష్ణయ్యకి, బుజ్జాయి కృష్ణయ్యకి స్నానం చేయించేసామనుకోండి, మనమేదో ఊరు నుంచి రాంగానే తలస్నానం చేస్తే మనకెంత బరువు దిగినట్లు అనిపిస్తదో, అట్లాగా కృష్ణయ్యకి కూడా మన స్వహస్తాలతో స్నానం చేయిస్తే ఆయనకి కూడా హమ్మయ్య! నా క్యాండిడేట్ వచ్చేసింది. నాకు స్నానం చేయించింది అని సంతోషపడతాడు అని అనిపిస్తదండి. ఇవన్నీ కూడా అండి మనం లింక్ చేసుకోవటం అండి. మన మనసుకి ఏది ఆనందంగా అనిపిస్తే అలా భావించటంలో తప్పు లేదు కదండీ! ఇప్పుడు కృష్ణయ్యకి, బుజ్జి కృష్ణయ్యకి నేను లాల పోస్తున్నాను అని భావిస్తూ ఇలా నీళ్ళు పోస్తున్నాను కదా! దానిలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ ఉండదండి. నిజంగా చెప్తున్నాను. గార్డెన్‌లో ఒక బుజ్జి బాలుడేదో తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుందండి. అలా ఈ పనులన్నీ చేసుకునేసరికి ప్రయాణ బడలికంతా పోయి చక్కగా చాలా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా అయిపోయామని చెప్పాలండి. ఇటువంటి అంశం ఏదో ఒకటి ఉండాలండి మనల్ని ఎనర్జిటిక్‌గా ఉంచటానికి. ఏవండీ ఎన్ని ఊళ్ళెళ్ళి, ఎన్ని చోట్లకి తిరిగినా సరే మన ఇంటికొచ్చి మనం పడ్డాము అంటే 1000 ఏనుగుల బలం వచ్చేసేస్తదండి. ఏవండీ హైదరాబాద్ వాతావరణానికి ఇక్కడికి అసలు సంబంధమే ఉండదండి. హైదరాబాద్‌లో అసలు చెమటే పట్టదు. ఇప్పుడు చూడండి జస్ట్ స్నానం చేసొచ్చాను. ఫుల్లు చెమటలు పట్టేసేస్తున్నాయన్నమాట. అంత వాతావరణం తేడా ఉంటదనమాట అండి. కాకపోతే ఎవరి వాతావరణం వాళ్ళకి అలవాటైపోయి ఉన్నా సరే, ఈ వాతావరణ ప్రభావం మాత్రం మన స్కిన్ మీద, మన ఒంటి మీద అయితే ఖచ్చితంగా చూపిస్తదండి. మనం అంతో ఇంతో కేర్ తీసుకోవటం అయితే తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ముదిరిపోతున్నాయి కదండీ! ఇక దానికి సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రైజ్ అవుతూనే ఉంటాయి. అట్లానే కొద్దిగా పిగ్మెంటేషన్ అటువంటిది ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలని చెప్పి అన్నీ తెచ్చి మొహం మీద రుద్దేయకపోయినా అండి, మనకి సూట్ అయింది. మనం రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తే స్కిన్ను పదిలంగా ఉంటుందండి. నేనైతే ఈ క్యూ స్కిన్ కిట్ తెప్పించుకుంటాను కదా! ఇవే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇవి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్. ఇది పర్సనల్ కిట్ అనమాట అండి. సో, మనం ఇవి ధైర్యంగా ఏది కావాలన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు క్యూ స్కిన్ను క్యూర్ యాప్‌గా మారిందండి. దీనిలో ఫేస్, స్కిన్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వచ్చు. అలానే నేను ఇప్పుడు ఇంకో కిట్ పెట్టుకుందామని అనుకుంటున్నానండి. ఈ కిట్ మనకి 4, 5 నెలలు ఈజీగా వస్తదండి. ఇక అయిపోవచ్చినియి అనమాట. అందుకనే కొత్త కిట్‌ని పెట్టుకుంటున్నాను. అలానే ఈ క్యూర్ స్కిన్ క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వటం కూడా చాలా ఈజీ అండి. మనం మన ఫోన్‌లోకి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రకరకాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట అండి అన్నీను. మన గురించి వివరాలన్నీ అడుగుతారు. లాంగ్వేజ్ కూడా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ మనకి కావాల్సిన మనకు కంఫర్టబుల్ లాంగ్వేజ్‌ని కూడా ఎంచుకోవచ్చు. అలానే ఆహ్, మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా అడుగుతారు. తర్వాత మన ఫోటోని అప్‌లోడ్ చేస్తే ఆ ఫోటో కూడా చాలా సేఫ్టీగా ఉంటుందండి. పర్వాలేదు. భయమేమి పడక్కర్లేదు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్‌ని, ఫోటోని స్కాన్ చేసి, ఒక డెర్మటాలజిస్టు మన స్కిన్‌కి తగ్గిన కిట్‌ని సజెస్ట్ చేస్తారనమాట అండి. ఆ కిట్టే మనకి పంపిస్తారు. కిట్‌లో ఇట్లా 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఈ 4 కూడా మనం రోజంతా రుద్దేయక్కర్లేదండి. మనకు అవసరమైంది తీసి వాడుకోవచ్చు. అది నాకు బాగా నచ్చుద్దనమాట. ఇప్పుడు ఎండలోకెళ్ళామనుకోండి, సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయొచ్చు. మొహం కొంచెం డల్‌గా వ పగిలినట్లు అలా ఉన్నాదనుకోండి, మాయిశ్చరైజర్ వాడొచ్చు. అట్లనే నాకు పిగ్మెంటేషన్ కదండీ! పిగ్మెంటేషన్‌కైతే కొంచెం డార్క్ అవుతుంది అనంగానే ఈ నైట్ క్రీమ్‌ని యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇదనమాట అండి. అట్లనే ఫేస్ వాష్. ఇలాగా ఈ 4 ప్రొడక్ట్స్ కూడా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినియి గాబట్టి, మనం హ్యాపీగా, ధైర్యంగా వాడొచ్చనమాట అండి. సో, ఇగో ఇది చూడండి. ఇది పిగ్మెంటేషన్‌కనమాట అండి. సిరమ్ లాంటిది. నాకిక్కడ పిగ్మెంటేషన్ ఉంది కదా! అంతే జస్ట్. అయిపోయిందండి కేరింగ్. అంటే మనం ఇంత ఈజీగా మన స్కిన్‌ని మనం కాపాడుకోవచ్చు. అయితే
ఇది అందానికో, మరొకటో కాదండి. ఆరోగ్యం కోసం. మన ఆరోగ్యానికి మనమే కేర్ తీసుకోవాలండి. అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను బావుండాలి, నా స్కిన్ బావుండాలి, మీరు కేర్ తీసుకోండి అని అన్నాననుకోండి, దానంత హాస్యాస్పదంగా ఇంకోటుండదు. మన పట్ల మనమే శ్రద్ధ వహించాలి. మన ఫ్యామిలీలో ఎవరికన్నా చిన్నదేదన్నా స్కిన్‌కి సంబంధించి, హెయిర్‌కి లేదా ఫేస్‌కి సంబంధించి ఏదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అని డౌట్ వచ్చిన వెంటనే మీరు క్యూర్ యాప్‌ని ఫాలో అవ్వండి. ఇది ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి పక్కన చూపిస్తున్నాను కదా! ఆ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒక కిట్ తెప్పించుకొని చూడండి. వాడి చూడండి. బావుంటే నాలాగా కంటిన్యూ చేయండి. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడు మనం ఎక్కువగా మిస్ అయ్యేదేంటో తెలుసా అండి? మన ఇంటినండి. మా ఇంట్లో అయితే నేను నా పూజా మందిరాన్ని మిస్ అయిపోతానండి. అసలు చూడండి ఎండపూట ఇలా పడతా ఉన్నాది కదా! శంఖం, చక్రం, స్వామివారి ఏయో నామాల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇవి ఎప్పుడూ ఒకే విధంగా ఈ సూర్యకిరణాలు పడవండి. ఈ నెలంతా కూడా ఇట్లా డైరెక్ట్‌గా కొద్దిసేపు పడుతూ ఉంటాయి. అసలు ఒక్కోసారయితే ఈ అరటి చెట్లు ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తా ఉన్నాయి మొన్నటి వరకు. కొన్ని తీయించేసాను కదండీ! ఇంకా బాగా కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇగోండి కరెక్ట్‌గా పీట మీద కూర్చుంటే డైరెక్ట్‌గా అలా కనిపిస్తున్నాడనమాట సూర్యభగవానుడు. ఇలాంటిది మాత్రం అండి, ఇక ఎక్కడ వెతికినా నాకు కనపడదండి. మా ఇంట్లో తప్ప, ఆ పూజా మందిరంలో అలా కూర్చున్నంత సేపు కూడాని ఇంకేమి గుర్తు రావండి. ఇక అంతే. అదో లోకంలోకి వెళ్ళిపోతామనమాట. చెబితే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ మనం అందరం కూడా అండి పూజా మందిరం బాగా కట్టించుకోవాలి, బాగా కట్టించుకోవాలని ఎందుకనుకుంటాము? మనం అక్కడ ఆనందంగా పూజ చేయటానికండి. అటువంటి అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు ఇంకా ఎన్ని పూజలైనా చేసుకోవచ్చండి. ఆయన కోసం ఎంత టైమైనా అక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక దీపారాధన అది కూడా చేసుకొని ఆహ్, చామంతి పువ్వులు తెచ్చారు మా వారు. అయి పెట్టాననమాట అండి. అయితే ఈరోజు వెన్న కాస్తున్నానండి. ఆ వెన్ననే నైవేద్యంగా పెడతాననమాట. ఇక ముందు దీపారాధన అయి చేసి పూలాలంకారం చేసి అవతలకి వెళ్ళిపోయాననమాట. నేను సాధారణంగా అలా కూడా చేస్తూ ఉంటానండి. అమ్మో! పూజా మందిరంలోంచి ఇవతలకొచ్చేసాం. మళ్ళీ ప్రసాదం పెట్టకూడదా అన్నట్లేమీ ఉండదండి. ఇక వెన్న చేయటానికి మేగడ డబ్బా తీసి బయట పెట్టుకొని, ఈలోపు చట్నీ చేసేద్దాము. టిఫిన్‌లోకి చట్నీ అని చెప్పి చూస్తే పచ్చిమిరపకాయలు లెవ్వండి. ఈ మిరపళ్ళను గుర్తుపట్టారా అండి? ఒక నెల క్రితం తెచ్చుకొని ఉంటానండి. మిరపళ్ళు తిరువూరు నుంచి తీసుకొచ్చాను కదా! అవనమాట. కొన్ని మెత్తగా ఉన్నాయి. అటువంటియన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టి, డబ్బాలో పెట్టి ఉంచుకున్నాను. అన్నీ పోయినియండి ఆల్‌మోస్ట్ ఓ 4 మిరపళ్ళు బావుంటే వాటితోటి పచ్చడి చేశాననమాట. చాలా బావున్నదండి. ఇక చట్నీను, టిఫిను అక్కడ పెట్టేసేస్తే మా వారు, మా మరిది గారు వాళ్ళు టిఫిన్ కార్యక్రమాలు చేసుకుంటారు. ఫస్ట్ అయితే నేను వెన్న చేసేస్తున్నానండి. నాకు అత్యంత ఇష్టమైన పనుల్లో ఒకటి వెన్న చేయటమండి. ఎందుకో తెలీదు. ఆ వెన్న చేయటం చాలా ఎంజాయ్ చేస్తాను. అలానే ఆ వెన్న చేసేటప్పుడంతా కృష్ణయ్యకిష్టం. కృష్ణయ్య ఈ వెన్న కోసం అని చెప్పి తిరుగుతా ఉంటాడు అని కృష్ణయ్యే గుర్తుకొస్తూ ఉంటాడనమాటండి. కొద్దిగా వెన్న చేయటం లేట్ అయిందండి. అందువల్ల ఎక్కువ టైమే పట్టిందని చెప్పొచ్చు. ఉదయమే చేస్తే అండి వెన్న బాగా వస్తదండి. నేనెప్పుడూ చెప్తాను కదా! మాదైతే పెరుగు మీద మీగడనమాట అండి. ఆ మీగడంతా ఒక బాక్స్‌లో స్టోర్ చేసి ఉంచుతాము. ఆ బాక్స్ నిండిపోయిన తర్వాత ఒకసారిగా వెన్న చేస్తూ ఉంటా. ఈ ట్రిప్పు 2 బాక్సులు అయ్యిందనమాట అండి. కొద్దిగా ఎక్కువ రోజులయ్యింది కదా! అందువల్ల ఒక 2 సార్లు నీళ్ళతో కడిగి అప్పుడు పెడతామనమాట అండి. ఒక వారం రోజులకైతే పర్వాలేదండి. మీగడ కడగక్కర్లేదు. ఏదో జస్ట్ కొన్ని నీళ్లు పోసి వంచేస్తే సరిపోద్ది. కానీ ఇది కొంచెం ఎక్కువ 10 రోజులు పైన అయ్యింది కాబట్టి వాటర్‌తో కూడా ఒకసారి కడిగేసేసి ఆ తర్వాత వెన్న కాస్తే చాలా బావుంటదండి. అట్లనే ఆ వెన్నని ఇట్లా చేత్తో ముద్దలు చేసేది ఎంతసేపు చేస్తానోనండి. ఎప్పుడు వెన్న చేసినా సరే కృష్ణయ్యకి మాత్రం ఆయన వాటా ఇచ్చేయాల్సిందేనండి. దేవుడి గదిలోకి, కృష్ణయ్యకి ఇయ్యేమో కృష్ణయ్యల కోసం. ఇక మిగతా వెన్నంతా కూడాని ఇట్లా నీళ్ళల్లో వేసేసి ముందు కృష్ణయ్యకి పెట్టొచ్చి,
మళ్ళీ ఒక ట్రిప్ కడుగుతాము అని చెప్పి ఇట్లా వేస్తూ ఉన్నాననమాట అండి. ఏవండీ ఏ పని ఎప్పుడు త్వరగా చేసుకుంటమే బెటర్ అండి. లేదంటే డబల్ పనుల్లాగా అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలానే. ఈరోజు చాలా ఎక్కువ టైమే పట్టిందని చెప్పాలండి వెన్న చేయటానికి. ఇదిగోండి కడిగింది. ఈ మజ్జిగంతా కూడా భద్రంగా దాస్తున్నాను. ఎందుకంటే ఈ మజ్జిగని పల్చగా చేసేసి మొక్కలన్నిటికీ కూడా ఇంకొంచెం పులిసిన తర్వాత వేయిస్తాననమాట. ఒక బకెట్‌లో పెట్టేసేసి ఈ మజ్జిగంతా బకెట్‌లో వేసేసి ఉంచుతాము. ఇదిగోండి ఇదంతా వెన్న పొయ్యి మీద పెట్టేసాము. ఇదిగో మజ్జిగంతా ఇలాగా దాసి ఉంచుతుంది. దాని నిండా నీళ్లు పోసేసి నరసమ్మకి ఇస్తే పెడుతుంది. ఇది అక్కడ పెట్టేయమ్మా వరం. ఈ బకెట్ ఆ పళ్ళని పెట్టేసి. మా ఇంట్లో ఏ పని చేస్తున్నా మార్నింగే వచ్చారనుకోండి, ఇలా ఏదో ఒక మంత్రాలో, స్తోత్రాలో, ఎస్‌విబిసిలోనో, భక్తి ఛానల్‌లోనో, హిందూ ధర్మంలోనో అలా మోగుతూనే ఉంటాయన్నమాట అండి. అంటే ఇది సైంటిఫిక్‌గా కూడా నిరూపణ అయినట్లున్నాదండి. మనం చేసే ప్రతి పనికి భక్తిని జోడిస్తే అది ఇంకొంచెం ప్రభావవంతంగా తయారవుతదంటండి ఆ పని. అన్నిటికీ ఇట్లా భక్తిని లింక్ చేసుకోవటం అనేది మాత్రం నాకు చాలా చాలా నచ్చుద్దండి. చాలా ఆనందించే విషయం. మామూలుగా ఇప్పుడు మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఏమనుకుంటామండి, అబ్బా! మా పిల్లలకి ఈ నెయ్యంటే ఎంత ఇష్టమో, ఏదో వండుతా ఉంటాం. ఈ కూరంటే మా అమ్మగారికి ఎంత ఇష్టమో, మా నాన్నగారికి ఎంత ఇష్టమో, మా అత్తయ్య గారికి ఎంత ఇష్టమో ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా! అంటే అలా తలుచుకోవటం ద్వారా మనం ఆనందం పొందుతున్నాం కదా! అదే మనం భక్తిగా తలుచుకున్నప్పుడు ఆ ఆనందం రెండింతలు, పదింతలు అవుతదండి. అసలు మొన్న అరటిపళ్ళ గెల అంత పెద్ద పెద్ద అరటిపళ్ళు ఏవండీ ఒక్కొక్కటి 300 గ్రాముల పైచిలుకున్నాదండి. అంతంత అరటిపళ్ళు కాసినియి, అంత రుచిగా ఉన్నయి అనంటే కేవలం ఆ సానుకూల దృక్పథం అలానే ఆ పూజా మందిరం పక్కనే ఉంటద్దండి ఈ అరటి చెట్లవన్నీను. ఈ మంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ వింటున్నాయేమో అని కూడా అనిపిస్తదండి. అలానే మనం చేసే ప్రతి పనికి కూడా ఇట్లా భక్తిని లింక్ చేసుకొని కృష్ణయ్యకిష్టం ఇలా అనుకుంటూ ఆ పని చేస్తే అండి భలే ఆనందంగా ఉంటుందండి. మీతో కబుర్లు చెప్తూ ఇదిగోండి నెయ్యయితే కాసేసాను. ఓ తమలపాకు తెచ్చి వేశాను. అట్లానే నరసమ్మ నాకు కరివేపాకు తెచ్చిచ్చిందండి ఇప్పుడే. ఆ కరివేపాకు రొబ్బలు కూడా ఒక 4 వేశాననమాట. ఏవండీ కరివేపాకు, మెంతులు, తమలపాకు ఇటువంటియేస్తే నెయ్యికి మరింకొంచెం సువాసనొచ్చినట్లు అనిపిస్తదండి. అలానే ఈ నేతి గిన్నె చూసారా అండి? ఇది మొన్న టీటీహెచ్ సునీత గారి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. ఎంత బావుందోనండి. అంటే లోపలంతా కూడాని టింట్ అంటారు కదా! అది వేసి ఉన్నాది. ఇదిగోండి ఇది. అల్యూమినియం కాదంట అది టింట్ అంటారట దాన్ని. పైనంతా ఇత్తడి. ఇది బావున్నాది. ఏవండీ చూడటానికి చిన్నగా ఉన్నాది కానీ, అరకిలో నెయ్యి పట్టేసిందండి ఇందులో. ఇంత గిన్నె ఉండాల్సిందే మా ఇంట్లో. ఎందుకంటే, మా మరిది గారు, నేను నేతిలో ఈదుతా ఉంటామనమాటండి. అంటే, మా వారేమో అసలు ఎక్కువ నెయ్యి వేసుకోరండి. ఆయన పెరుగు మీద మీగడ ఇటువంటివి తింటారు కానీ, నెయ్యయితే అసలు వేసుకోవట్లేదు. అంటే, కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు కదా! దానికి కూడా కొంత కారణం అనుకోండి. అన్నిటికన్నా అండి, ఈ గోదార అంటామండి మేము. చాలామంది గోకుడు అంటారు. ఇట్లాగ నెయ్యి కాసిన తర్వాత వచ్చే దానిలో ఇంత పంచదార గాని, బెల్లం పొడి గాని వేసుకొని తింటే ఉంటద్దండి. ఆహా! అమృతంలాగా ఉంటద్దండి. ఈ కరివేపాకు ఇవి కూడా బాగా కరకరలాడుతూ వేగిపోతాయి కదండీ! చాలా రుచిగా ఉంటుంది. అయితే హెల్త్ ఇష్యూస్ ఏమీ లేని వాళ్ళు మాత్రమే తినాలండి ఇది. ఏదో మీతో 4 కబుర్లు మాట్లాడుతూ ఊరు నుంచొచ్చిన తర్వాత ఈ పనులన్నీ పూర్తి చేసుకున్నానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.